హలో ఎవ్రీవన్, జూన్ సెకండ్ వీక్ కి సంబంధించి లేటెస్ట్ ఓటీటీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. వీడియో చాలా లేట్ అయింది, అందుకు సారీ. ఈ వారం అయితే థియేటర్స్ లో చెప్పుకోదగ్గ మూవీస్ అయితే ఏవి రిలీజ్ అవ్వలేదు, కానీ ఓటీటీ వేదికగా ప్లాట్ఫామ్ లో చాలా మూవీస్, మంచి ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్ చేసే మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అవేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రతి ఊటి కూడా తెలుగులో అందుబాటులో ఉన్నాయి. తెలుగులో ఏదైతే అవైలబిలిటీలో ఉన్నాయో అదే నేను సజెస్ట్ చేస్తున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెంబర్ 1, రానా నాయుడు సీజన్ 2. ఇది ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ అనమాట. రానా, దగ్గుబాటి వెంకటేష్ మెయిన్ రోల్ నటించారు. కరణ్ అంశుమాన్ డైరెక్టర్ గా పనిచేశారు ఈ మూవీకి. ఇక ఈ రానా నాయుడు 2 వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో జూన్ 13th నుండి తెలుగుతో పాటుగా హిందీ, ఇంగ్లీష్, మలయాళం లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ 1 ఎపిసోడ్ వచ్చేసి 40 minutes రన్ టైమ్తో కూడుకున్నది. నెంబర్ 2, ఓ యముడి ప్రేమ కథ. దుల్కర్ సల్మాన్, సంయుక్త మీనన్ మెయిన్ రోల్ నటించారు. బీసీ నౌఫల్ డైరెక్టర్ గా పనిచేశారు. 2 hours 43 minutes రన్ టైమ్తో కూడుకున్న మూవీ ఇది. ఇది ఒక తెలుగు డబ్బుడు మలయాళం లవ్ రొమాంటిక్ మూవీ అనమాట. ఇక ఈ ఓ యముడి ప్రేమ కథ మూవీ వచ్చేసి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3, 11. ఇదొక తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. లోకేష్ ఆజీస్ డైరెక్టర్గా పనిచేశారు. నవీన్ చంద్ర మెయిన్ రోల్ నటించారు. 11 మూవీ వచ్చేసి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో జూన్ 13th నుండి తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4, కేసరి చాప్టర్ 2. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్లో భారీ హిట్ అయితే నమోదు చేసుకుంది. కరణ్ సింగ్ త్యాగి డైరెక్టర్గా పనిచేశారు. ఇది ఒక హిందీ హిస్టారికల్ డ్రామా మూవీ అనమాట. జలియన్ వాలా బాగ్ ఉదంతం ఉంది కదా, దాని వెనకాల ఒక బ్రిటిష్ అధికారి ఉంటాడు. అతన్ని అప్పట్లోనే ఒక మన ఇండియన్ ఆఫీసర్ కోర్టుకు లాగి ఏ విధంగా శిక్ష పడేట్టుగా చేస్తాడనేది మూవీ స్టోరీ. చాలా చక్కగా ఉంటుంది. 2 hours 12 minutes రన్ టైమ్తో కూడుకున్న మూవీ ఇది. ఇక ఈ కేసరి చాప్టర్ 2 మూవీ వచ్చేసి జియో హాట్స్టార్లో జూన్ 13th నుండి హిందీ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5, శుభం. సమంత మెయిన్ రోల్ నటించారు. 1 hour 50 minutes రన్ టైమ్తో కూడుకున్న మూవీ ఇది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్టర్గా పనిచేశారు. తెలుగు హర్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ అనమాట. ఇక ఈ శుభం మూవీ వచ్చేసి జూన్ 13th నుండి తెలుగుతో పాటుగా హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6, ఏస్. తెలుగు డబ్బుడు తమిళ్ కామెడీ యాక్షన్ మూవీ అనమాట. విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ అయితే హీరో హీరోయిన్ గా పనిచేశారు. యోగి బాబు కూడా మెయిన్ రోల్ నటించారు. ఆరుముగ కుమార్ డైరెక్టర్ గా పనిచేశారు. 2 hours 34 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ఇక ఈ ఏస్ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వేదికగా జూన్ 13th నుండి తెలుగుతో పాటుగా తమిళ్ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7, బ్లైండ్ స్పాట్. ఇది ఒక తెలుగు క్రైమ్ సస్పెన్స్ డ్రామా మూవీ. 1 hour 30 minutes రన్ టైమ్తో కూడుకున్న మూవీ ఇది. రాకేష్ వర్మ డైరెక్టర్గా పనిచేశారు. ఇక ఈ బ్లైండ్ స్పాట్ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8, అల్లపుల జింకానా. ఇదొక తెలుగు డబ్బుడు మలయాళం స్పోర్ట్స్ డ్రామా మూవీ అనమాట. ఖాలిద్ రెహమాన్ డైరెక్టర్గా పనిచేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్లో హిట్ టాక్ అయితే నమోదు చేసుకుంది. ఇక ఈ జిమ్ఖానా మూవీ వచ్చేసి సోనీ లవ్ వేదికగా తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 9, సిన్. ఇదొక తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్ అనమాట. 7 episodes అయితే ఉంటాయి. ఈచ్ 1 వచ్చేసి 20 minutes రన్ టైమ్తో కూడుకున్న ఉంటుంది. నవీన్ మేడారం అయితే డైరెక్టర్గా పనిచేశారు. ఇక ఈ సిన్ వెబ్ సిరీస్ వచ్చేసి ఆహా వేదికగా తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 10, డియర్ ఉమా. సాయి రాజేష్ మహాదేవ్ డైరెక్టర్గా పనిచేశారు. తెలుగు డ్రామా థ్రిల్లర్ మూవీ. 2 hours 35 minutes రన్ టైమ్తో కూడుకున్న మూవీ ఇది. ఇక ఈ డియర్ ఉమా మూవీ వచ్చేసి సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 11, డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్. ఈ మధ్య రీసెంట్గా దీనిపైన కాంట్రవర్సీ కూడా అయింది. ఇదొక తెలుగు డబ్బుడు తమిళ్ హర్రర్ కామెడీ మూవీ అనమాట. డైరెక్టర్ వచ్చేసి ఈ మూవీకి ఎస్ ప్రేమ్ ఆనంద్ అనమాట. సంతానం మెయిన్ రోల్ నటించారు. ఇక ఈ డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ మూవీ వచ్చేసి G5లో తెలుగుతో పాటుగా తమిళ్ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ 11 మూవీస్ అయితే రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యి జూన్ 2nd వీక్ సంబంధించి హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.